సో మీరు thumbnail లో చూసి వచ్చినట్టుగానే స్పెక్టాక్యులర్ రైజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్ ఆఫ్టర్ 2024 ఎలక్షన్. సో దీనికి గల రీజన్స్ ఏంటి, అసలు ఇది ఎందుకు ఎలాగైంది, దీనికోసం మనం చర్చించుకుందాం. నేను ఇంగ్లీష్లో చెప్పిన దాన్ని ఒకసారి తెలుగులోకి అనువాదం చేసి చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో 2024 ఎలక్షన్ తర్వాత ఆయన ఇంకా ఈ విధంగా అందరూ చర్చించుకునేటట్టు పుంజుకునే విధంగా అయ్యారంటే దానికి గల కారణాలు ఏంటి, అవి మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ విషయం, అసలు ఎందుకు ఇలా ఇంత ఫోర్స్ఫుల్గా ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నారు, ఎంత చర్చ ఎందుకు వస్తుంది. మీరు రీసెంట్గా గమనిస్తే కనుక టీటీడీ వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరు, ఆయన స్పందించిన తీరు చాలా ఆకట్టుకుంది ప్రజల్ని. హిందువులనే కాదు, మిగతా ప్రాంత ప్రజలు కూడా, మిగతా రిలీజియన్స్ ప్రజలు కూడా అదే విధంగా ఆకట్టుకుంది. ఆ టీటీడీ దగ్గర ఆ ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఎలా ప్రవర్తించారో ఆయన. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏపీఎన్ రాధాకృష్ణ గారు కూడా ఆయన గురించి అంటే ఒక హింట్ లాగా రాస్తున్నారనమాట. చూడండి పవన్ కళ్యాణ్ ఎంత లీడర్గా ఎవాల్వ్ అవుతున్నాడో, అలాగే మీరు లొకేషన్ ఎవాల్వ్ చేయలేకపోతే టీడీపీ పార్టీ వెనక పడిపోద్దని చెప్పి ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇస్తున్నారు రాధాకృష్ణ గారు. సో రాధాకృష్ణ గారికి ఏమీ ఇండికేషన్ లేకుండా, లేకపోతే ఆ నెరేషన్లో ఏంటిది ఈ చర్చలో ఆ సైంటిఫిక్ రీజన్ కనబడకపోతే ఆయన చెప్పడు. సో ఇది చెప్పారంటే అదొక సైంటిఫిక్ రీజన్ ఉన్నట్టు అనమాట. సో ఆ రీజన్స్ ఏంటి, వాటి గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో ఆంధ్ర ప్రజలకి ఒక కాన్షియస్ కీపర్గా పనిచేస్తున్నాడు. కాన్షియస్ కీపర్గా పనిచేస్తాడు అంటే ఇది ఇంగ్లీష్ అర్థం నేను చెప్పాను, దీని తెలుగు అర్థం ఏంటంటే, నేను చెప్పాల్సిన దానికి ఏంటంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎఫెక్టివ్గా అపోజిషన్ లేదు. అపోజిషన్ లేదంటే అపోజిషన్కి 11 సీట్లు ఉన్నాయి. అపోజిషన్ లీడర్కి వ్యవస్థ అంటే లీడర్గా వచ్చే స్థాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వచ్చినా కూడా ఆయన అసెంబ్లీకి నేను రాను అంటున్నాడు. సో రాను అనే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎఫెక్టివ్ అపోజిషన్ లేనట్టే. వాళ్ళు బయట నుంచి ఎన్ని పనులు చేసినా హౌస్లో అడగడానికి అండ్ డైరెక్ట్గా ప్రశ్నించడానికి ఆయనకి ఎవరికి శక్తి లేదు ఆంధ్రప్రదేశ్లో. కానీ పవన్ కళ్యాణ్ బీయింగ్ ఇన్ రూలింగ్ పార్టీ ఏం చేస్తారంటే అపోజిషన్గా కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. ఎలా క్వశ్చన్ చేస్తున్నాడు అని మీరు అడగొచ్చు. నేను 1-2-3 ఇన్సిడెంట్స్ ఇస్తానండి. ఎప్పుడైతే మన రాష్ట్రంలో మహిళల గురించి అత్యాచారాలు అవుతున్నాయి, లేకపోతే కిడ్నాప్లు అవుతున్నాయి, లేకపోతే ఇంకోటి అవుతున్నాయి, ఇవన్నీ పెరగడం జరిగిందని చెప్పి హోమ్ మినిస్టర్ నేనైతే వీళ్ళందరికీ తాట తీస్తానని ఆయన ఒక మాట అన్నాడు అనమాట. సో ఇది ఇండైరెక్ట్ సంకేతం అనమాట టీడీపీ ప్రభుత్వాన్ని, మీరు సవ్యంగా పనిచేయండి, ఈ ఏరియాలో పని చేయకపోతే బాగోదు అంటే ఇన్ ద సెన్స్ ఇంకా మనం మెరుగ్గా గవర్నెన్స్ ఇవ్వగలుగుతామని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ విషయం ఏంటంటే, ఈ షీజ్ ద షిప్స్ మనకు చాలా వైరల్ అయిన వీడియోస్ ఉన్నాయి. కాకినాడ పోర్ట్లో ఇష్యూ అండి. కాకినాడ పోర్ట్లో ఇష్యూ ఏంటంటే, ఇంతకు ముందు వరకు ఎవరైతే దాని మీద డబ్బులు సంపాదించారో, దాని మీద ఎక్స్టార్షన్గా డబ్బులు తీసేవారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత దాంట్లో ప్రభుత్వ పెద్దల హ్యాండ్ కూడా ఉందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో అనుకుంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు చేశారండి. సో ఈ చేయడం అంటే ఏంటి, ఒక ఎఫెక్టివ్ అపోజిషన్గా పనిచేస్తున్నాడు కదా. అంటే ఆంధ్ర ప్రజల యొక్క సంపద ఏదైతే లూటీ అవ్వబడుతుందో ఆ లూటీని ప్రశ్నించిన ఒక నేత పవన్ కళ్యాణ్. సో అందుకనే పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజలు ఈయన ఒక నేతలో ఈయనకు మంచి క్వాలిటీ ఉందని చెప్పి అడుగుతున్నాను అనమాట. సో ఈ 2 పాయింట్స్ అండి. ఒక కాన్షియస్ కీపర్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న ఆంధ్ర రాజకీయంలో వ్యవహరిస్తున్నారు. సో అందుకనే ఎప్పుడైనా రాజకీయంలో అయినా మిగతా ఆయన ఎవరైనా ప్రజలకి సహకారం చేస్తే, లేకపోతే ప్రజలకి అనుగుణంగా పనిచేస్తే వాళ్ళని ఎప్పుడూ కించపరచంగా ఎవరు ప్రజలు చూడరండి. సో ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారికి ఈ ఏదైతే ఇప్పుడు హైప్ ఉందో అది రావటం వల్ల జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత, పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మాట్లాడమన్నారంటే, స్పెషల్గా అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన మాట్లాడన్నారంటే, చంద్రబాబు నాయుడు రాక్షసుల్లా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. రాక్షసుల్లా అంటే ఒక జీల్తో అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. ఆ జీల్తో అడ్మినిస్ట్రేషన్ చేసే చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ ఏముంటాడు, తేలిపోతాడు అని అన్నారనమాట. కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న తీరు, ఆయన శాంక్షన్ చేసిన రోడ్లు, ఆయన సెంట్రల్ నుంచి తెచ్చుకుంటున్న నిధులు, ఆయన మిగతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్లో ఆయన కనబరుస్తున్న పనితీరు అది చాలా మెరుగ్గా ఉందని చెప్పి డిపార్ట్మెంట్స్లోనే కాదు అందరు స్టేట్ అంతా చర్చ జరుగుతుందన్నమాట. సో ఆ విషయం పక్కన పెడితే పొలిటికల్గా ఇప్పుడు మనం చూసుకుందాం అండి. పొలిటికల్గా చంద్రబాబు నాయుడు తట్టుకొని పవన్ కళ్యాణ్ రాజకీయం చేయలేడేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ పొలిటికల్గా కూడా ఎంత సూపర్ పవరో మనం చెప్పుకోని అవసరం లేదండి.
పొలిటికల్ మూవ్స్ ఒక 2-3 కోట్ చేస్తాను మీకు చూడండి. ఇప్పుడు చూడండి, ఏదైనా పాలిటిక్స్ లో క్యాస్ట్ వర్కౌట్ అవుద్ది అన్నది మీరు అనుకున్నా, నేను ఎక్కడి నుంచి చెప్పేసినా అది నిజం. ఏంటి, క్యాస్ట్ పాలిటిక్స్ లో వర్క్ అవుద్దని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తుందంటే, తన కాపు కాన్సాలిడేషన్ తను చేసుకుంటూనే మిగతా వాళ్ళకి అందరికీ సామరస్యంగా ఉంటూ తన కాపు కాన్సాలిడేషన్ తను చేసుకుంటూ, ఆ తర్వాత బీజేపీకి ఇంకొక పెద్ద ఫ్యాక్టరీ, ఇంకొక పెద్ద పాపులేషన్ వాళ్ళకి ఎవరైతే ఓట్ చేస్తున్నారు నార్త్ ఇండియాలో, వాళ్ళు ఎవరంటే ఎస్టీస్. ఆ ఎస్టీస్ని పవన్ కళ్యాణ్ తన వైపు తిప్పుకోవడానికి చూస్తాను అనమాట. సో పవన్ కళ్యాణ్ పార్వతీపురం వెళ్ళటం, మిగతా మన్యం ప్రాంతాలు తిరగటం, అక్కడ ప్రజల స్థితిగతులు మార్చడానికి నేను పోరాడతానని చెప్పడం, ఆ తర్వాత వాళ్ళకు రోడ్లు వేసి ఇంకా ప్రకృతిని బాగు చేస్తానని చెప్పడం. సో ఇవన్నిటిని మీరు క్రోడీకరించి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్స్టీ ఓట్ని మీకు గార్నర్ చేస్తున్నట్టు, లేకపోతే మనకు కావాలి అని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆయన ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఒక 1 month లో 2-3 విజిట్స్ నేను కండ్ ఏరియాల్లో ఉంటానని చెప్పి, ఎక్కడంటే ఎస్టీ పాపులేషన్ ఉంటుంది అక్కడ ఉంటుంది అని బట్టి. అంటే ఇది ఎఫెక్టివ్లీ ఒక డెవలప్మెంట్ నెరేటివే. ఎందుకంటే ఎస్టీస్ డెవలప్ అయితే కూడా స్టేట్ డెవలప్ అవుతుంది. మన స్టేట్లో ఎస్టీస్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే దీనికి పొలిటికల్ కోణం ఇంకోటి ఏంటంటే, ఎస్టీస్ ఓట్ గార్నర్ చేసుకుంటే మన రాజకీయంగా కూడా ఎలాగొచ్చు అనే పవన్ కళ్యాణ్ యొక్క ఏదైతే స్ట్రాటజీ ఉందో అది ట్రూలీ షోస్ హిస్ పొలిటికల్ మెచ్యూరిటీ. సో ఈ రెండిటిని పవన్ కళ్యాణ్ గారు పక్కన నెట్టేసి బాగా పైకి వచ్చారండి. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, నేను మీకు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, ఫస్ట్ రీజన్ ఏం చెప్పాను, ప్రభుత్వానికి అపోజిషన్గా ఉంటున్నాడు, ప్రభుత్వం ఉంటేనే అపోజిషన్గా ఉంటున్నాడు అని చెప్పాను. ఆ తర్వాత ఏం చెప్పాను, అడ్మినిస్ట్రేషన్ కూడా బాగా చేస్తున్నాడని చెప్పాను, పాలిటిక్స్ కూడా బాగా చేస్తున్నాడని చెప్పాను. ఈ 3 ఈ చక్రంలో పెట్టి చూస్తే, ఈ 3 చేస్తే ఎవరికండి భయం వేస్తుంది? చంద్రబాబు నాయుడు గారికి వేస్తుంది. ఎందుకంటే ఈ 3 మనం చేయాల్సినవి. ఈయన మనకన్నా బాగా చేస్తున్నాడంటే మనకన్నా ఎక్కువ ఓట్లు ఈయన పడిపోతాయి, మనకన్నా ఎక్కువ పెద్ద ఫ్యాక్టర్ అయిపోతారని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. సో ఇవి ఆలోచిస్తే ఏమవుద్ది, ఎప్పుడైనా మనకు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చేస్తాడేమో అని చంద్రబాబు నాయుడు అనుకుంటారు, లేకపోతే ఎన్డీఏ పక్షాలు అనుకుంటాయి. ఎందుకంటే స్వాభావికం, ఎందుకంటే ఈయన ఎదిగిపోతే మనం ఈయన వెనకానికి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పొలిటికల్ మెచ్యూరిటీ అయింది మీకు కనబడుతుంది అనమాట. సో ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇంత సీన్ ఉన్నా కూడా ఎన్డీఏ ఇది ఏదైతే దాన్ని అలయన్స్ ఉందో దాన్ని పాడు చేయకుండా, దాన్ని డీస్టేబిలైజ్ చేయకుండా, మళ్ళీ 15 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది, అది 10 సంవత్సరాలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనతో మనం కలిసి ఉన్న వీడియోస్ కూడా మనకు వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారు ప్యాడ్ చేయడం కానీ, చంద్రబాబు నాయుడు అత్తుకు తీసుకోవడం కానీ, ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఒక అపోజిషన్గా, ప్రభుత్వంలో అపోజిషన్గా ఉంటూ అలయన్స్ని డిస్టర్బ్ చేయకూడదనే ఒక దృఢమైన సంకల్పంతో దృఢమైన సంకేతాలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ పొలిటికల్ గేమ్ ఏదైతే ప్లే చేస్తున్నారో అది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పొలిటికల్ గేమ్స్ అనమాట. గేమ్స్ అని తప్పుగా అనుకోకండి, ఎందుకంటే పొలిటిక్స్ ఒక గేమ్ అయితే ఆ గేమ్ ఆడటంలో ఎవరైతే బాగా ప్రదర్శన చేస్తారో వాళ్ళు డెఫినెట్గా పొగడ్డం స్వాభావికం, పొగడ్డం తీరాలి కూడా. సో ఇది డిస్టేబిలైజ్ చేయకుండా అలయన్స్ని, దాన్ని ఆంధ్ర యొక్క ప్రజల ఓట్లు ఎవరికి పడ్డాయండి, 55% సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎవరికి వేశారో ఆ ప్రభుత్వం ఇంకా నిలబడాలని చెప్పి తన సొంత స్వార్థాలు పక్కన పెట్టి కూడా ప్రభుత్వం ఎప్పుడు ఉండాలని చెప్పి ఆయన పాటుపడుతున్న ఆ తీరు ఏం చేస్తుందంటే ప్రజల్ని ఇంకా ఆయన్ని ఆకర్షించేటట్టు చూస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ అసలు ఇంటర్వెల్ స్టారు, ప్యాకేజ్ స్టారు, మిగతా స్టారు, ఈ స్టారు ఆ స్టార్ అన్నారన్నమాట ఎలక్షన్ ముందు. అది ఆయన ఏదైతే పిఠాపురంలో విజయం సాధించారో, ఏదైతే 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించారో అదంతా వచ్చి మిగతాదంతా కప్పేసిందండి. ఆ సక్సెస్ టెల్స్ మోర్ దాన్ ఎనీథింగ్ అని అంటారు చూసారా. సో ఏంటంటే ఆయన సక్సెస్ ఏదైతే ఎన్ని సీట్లు పోటీ చేశారో అన్ని సీట్లోకి వెళ్ళటం, ఆయన పోటీ చేసిన సీట్లో భారీ మెజార్టీతో వెళ్ళడం, ఇవన్నీ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేశాయంటే ఒక హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న ఒక పొలిటీషియన్గా మార్చాయన్నమాట. సో ఆ నెపం ఏదైతే ఉందో, ఒక సీరియస్ పొలిటీషియన్ కాదు, లేకపోతే ఈయన సినిమా వాడు, కలర్లు వేసుకుంటాడు, ఇంటర్వెల్ ఎక్కువ తీసుకుంటాడు, సినిమాలు ఎక్కువ చేస్తాడు, రాజకీయం తక్కువ చేస్తాడని ఏదైతే నెరేటివ్ ఉందో అది చాలా వరకు ఇప్పుడు స్తబ్ద అయిపోయింది అనమాట. సో ఈ 4 కారణాలు నేను చెప్పదలుచుకున్నానండి. సో నేను పవన్ కళ్యాణ్కి అంత పెద్ద ఫ్యాన్ కాదు, కానీ ఆంధ్ర రాష్ట్రం గురించి, తెలుగు ప్రజల గురించి ఒక మంచి, ఆ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒక గౌరవమైన స్థితిలో ఉండాలి. తెలుగు వారు ప్రతి ఒక్కరు డౌన్ టు ద లైన్, ఎస్సీలు, ఎస్టీలు,
ఓబీసీలు, రెడ్లు, కమ్మలు, కాపులు, మిగతా వాళ్ళందరూ బాగుండాలనే నాకు ఉంటుంది. సో అనుకుంటున్న విధంగానే నేను వీడియో చేసి అందరికీ వదలడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి విభిన్నమైన టాపిక్స్ గురించి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నేను చాలా వరకు ఇంటర్నేషనల్ రిలేషన్స్, పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్ ఇవన్నీ నేను చేస్తానండి వీడియోస్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద కూడా. సో మీరు కావాల్సి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రమోట్ చేయడానికి చూడండి. సో అంతవరకేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ అందరికీ చూసినందుకు. నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, తెలుగు ప్రజలందరూ బాగుండాలి.